నాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ కేక్ చేయాలనిపించింది. మీకు ఆల్రెడీ నా వీడియోస్ అన్నీ చూసి ఉంటే తెలిసే ఉంటుంది. నేను ఏదైనా చేయాలనుకుంటే అది చేసి తీరాలి, లేకపోతే నిద్ర పట్టదు. సో ఇలాగే కేక్ అనుకున్నాను. దిల్లు ఏమో లైక్ వద్దు, ఎందుకు అంత వర్క్, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ వర్క్ చేసి అలసిపోయావు అని. బట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ బికాస్ ఆ నెక్స్ట్ డేనే నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. నేను హైదరాబాద్ వెళ్ళిపోతే తనకి హెల్తీగా తినడానికి ఏం చేసుకోవడానికి టైమే ఉండదు. సో ఈ కేక్ చేసి పెట్టేస్తే తను తింటారు కదా అని చెప్పి నేను నైట్ 9 అయిపోయిన కేక్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ కేక్లో లైక్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాలా లిమిటెడ్ ఐటమ్స్, లైక్ నో మైదా, నో మిల్క్, నో ఎగ్స్, నో బనానా లేకుండా చేశాను. ఎలా వచ్చిందో తెలియాలంటే ఎండ్ వరకు వీడియో చూసేయండి, చాలా హెల్దీ ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడైతే మైదా పిండి, వాటర్ అండ్ రవ్వ మిక్స్ చేసేసుకుంటున్నాను. లంప్స్ లేకుండా, డ్రైనెస్ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే లైక్ దేని కన్సిస్టెన్సీ దానికి ఉంటేనే ఆ ఐటమ్, ఆ ఫుడ్ ఐటమ్ అనేది చాలా బాగా వస్తుంది. సో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు మిక్సింగ్లోనే ఉంటుంది. అంత లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాక మంచిగా కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. కర్డ్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ కేక్లో ఉండే ఆ టెక్స్చర్, ఆ టేస్ట్ కొంచెం పుల్లదనం అనేది టచ్లో ఉంటుంది, అంత ఎక్కువ కనిపించదు. నెక్స్ట్ ఇక్కడ నేను బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను కొంచెమే. ఇఫ్ యూ డోంట్ వాంట్ యాడ్ యూ కెన్ అవాయిడ్ ఆల్సో. బట్ ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే అది కొంచెం చిన్న ఓటీజీ, సో మంచిగా ఉబ్బాలి, లైక్ ప్లఫీనెస్ కావాలి అంటే మాత్రం కొంచెం లైక్ లిటిల్ బిట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కూడా మొత్తం అదంతా కలిసేలా మిక్స్ చేసుకుంటున్నాను. ఆల్సో ఈ కేక్ ఎంత హెల్దీ అంటే మీరు ఏ డౌట్ లేకుండా మీ పిల్లలకి కూడా మంచిగా పెట్టచ్చు. చాలా హెల్దీ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అన్హెల్దీ ఐటమ్స్ లైక్ అదర్ కేక్స్. అన్ని కేక్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఏ రెసిపీలో అయినా మైదా ఇవి అవి అని చెప్పి చాలా యాడ్ చేస్తారు. బట్ నేను ఇక్కడ ఒక డీకోడ్ చేశాను అనమాట, హెల్దీ కేక్ చేయడానికి నా ట్రయల్ చేశాను. నెక్స్ట్ షుగర్ని నేను పౌడర్లా యాడ్ చేయలేదు బికాస్ వీ డోంట్ హ్యావ్ మిక్సీ రైట్ నౌ. తెలిసే ఉంటుంది, మేము కొత్తిల్లు వల్ల కొంచెం కొంచెం స్లోగా మేము అన్నీ తెచ్చుకుంటున్నాం, ఇప్పుడు మిక్సీ అయితే లేదు. సో వాట్ ఐ డిడ్ మీన్స్ వాటర్ని హాట్ చేసి అందులో షుగర్ యాడ్ చేస్తే మెల్ట్ అవుతుంది కదా. సో ఆ వాటర్లోనే నేను ఫస్ట్ గోధుమ పిండి కలిపాను. ఇప్పుడు మన దగ్గర అయితే కేక్ ట్రే ప్రజెంట్ లేదు. సో ఇంట్లో ఉన్న ఫ్లాట్ యూటెన్సిల్ తీసుకొని డస్టింగ్ చేసుకుంటే కేక్ కుక్ చేసాక తీయడానికి ఈజీ అవుతుంది. డస్టింగ్ ఈజీయే, ఆయిల్ రాసేసి దాని మీద కొంచెం చపాతీ పిండి రాసేసి దాని మీద మనం చేసిన కేక్ మిక్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే సేమ్ కేక్ ట్రేలో ఎలా వచ్చిందో అలానే వస్తుంది. సో మీరేమీ సపరేట్గా కేక్ ట్రే కొనక్కర్లేదు, ఆల్రెడీ ఉంటే యూ కెన్ గో, హ్యాపీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇక్కడైతే ఏం చెప్తున్నానంటే నీకోసమే కేక్ చేశాను, డ్రై ఫ్రూట్స్ ఇంట్లో చాలా ఉన్నాయి, నువ్వు తినట్లేదు అని చెప్పి నేను దిల్లుతో మాట్లాడుతున్నాను. ఆల్సో దిల్లు ఎవరో కాదు, మా హస్బెండ్. ఐ కాల్ హిమ్ దిల్లు అండ్ హిస్ నేమ్ ఇస్ దుర్గేష్. ఇక్కడ ఏమవుతుందంటే నేను ఆల్రెడీ మిక్స్ యాడ్ చేశాను డ్రై ఫ్రూట్స్, ఇంకా యాడ్ చేస్తుంటే హీఈస్ లైక్ ఇంకెన్ని యాడ్ చేస్తావు నాన్న, చాలా ఎక్కువైపోతాయి అంటే నా మెయిన్ ఇంటెన్షనే ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కేక్లో యాడ్ చేస్తే కనీసం అలా అయినా ఎంజాయ్ చేస్తూ తింటాం అని చెప్పి ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హిమ్. హీ వాజ్ షాక్డ్, ఎన్ని యాడ్ చేస్తుంది ఏంటి అని. నో, నథింగ్ రాంగ్, హెల్దీ ఫుడ్డే కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకొని, లిమిట్ ఏం లేదు. ఇక్కడ నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను ఈ మిక్స్ ఎలా షుగర్ అని సరిపోయిందని, నాకు చాలా నచ్చింది. ఐ ఆస్డ్ హిమ్ లైక్ నాకు నచ్చింది, నేను హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాను నాతో పాటు మీన్స్ హీఈస్ లైక్ హైదరాబాద్ తీసుకెళ్ళిపోతే ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అని. హీఈస్ లైక్ ఐ వాజ్ జస్ట్ కిడింగ్ హిమ్. అండ్ దెన్ ఇదే డిస్కషన్ నడుస్తుంది, నేను తీసుకెళ్ళిపోతా అని చెప్పి. హీఈస్ లైక్ వద్దు, నాకు కావాల్సి టేస్ట్ చేసి వెళ్ళు అంట, నేను కష్టపడి చేస్తే. నెక్స్ట్ మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం కదా డస్టింగ్ చేసుకున్న యుటెన్సిల్లో, దాని మీద మళ్ళీ వేస్తున్నా. అందుకే ఈ వాజ్ షాక్డ్, ఇంత వేస్తున్నా ఏంటి అని. డస్టింగ్ చేసేసాక, కేక్ స్ప్రెడ్ వేసుకున్నాక, గార్నిషింగ్ చేసేసాక ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఓటీజీని ప్రీ హీటింగ్ చేసుకోవాలి. మా దగ్గర అయితే చాలా చిన్న ఓటీజీ, దట్ ఈస్ చిన్నది కాబట్టి నేను దానికి సరిపడే యుటెన్సిల్లే ముందుగానే ఇది అయితేనే సరిపోతుంది అని చెప్పి ఈ గిన్నె తీసుకున్నాను. మీ దగ్గర కూడా మేక్ ష్యూర్, ఆర్ఎల్స్ మీ దగ్గర ఓటీజీ లేకపోతే ఇంట్లో ఉండే
యుటెన్సిల్స్తో యూ కెన్ కుక్. దేర్ ఆర్ మెనీ యూట్యూబ్ వీడియోస్ ఓటీజీ లేకుండా హౌ టు డూ కేక్ అని చెప్పి మీరు చెక్ చేయొచ్చు. అదర్వైజ్ నన్నే చేయమంటే యూ కెన్ జస్ట్ కమెంట్ మీ బిలో టు డూ దాట్. ఐ విల్ డూ దాట్ ఆల్సో. ఇక్కడ నేను అంతా సెటిల్ చేస్తున్నాను, లేకపోతే కుక్ అయిపోయాక బయటికి వచ్చేస్తాయని చెప్పి కొంచెం ప్రెస్ చేస్తున్నాను. నవ్ ఇట్స్ టైమ్ టు కీప్ దిస్ ఇన్ ఓటీజీని ప్రీహీట్ చేసుకోవాలి ఒక 5 minutes. ప్రీహీట్ చేసుకున్నాక సేఫ్గా, ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్, సేఫ్గా మొత్తం టైం అండ్ టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. నేనైతే 180°C ప్లస్ హాఫ్ అన్ అవర్ టైం పెట్టాను. పెట్టి ఇప్పుడైతే మనం ఈ యుటెన్సిల్ని ఓటీజీలో ప్లేస్ చేసేసుకొని మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి చూస్తే చెక్ చేయాలి అనమాట. మేబీ ఒక్కొక్కసారి కుక్ అవుతుంది, అవ్వకపోవచ్చు, బికాస్ ఆఫ్ దట్ థిక్నెస్ ఆఫ్ ద బ్యాటర్. ప్రీహీటింగ్ జరుగుతుంది ఇక్కడ. వన్స్ ప్రీహీట్ అయిపోగానే ఇట్ విల్ బీ హాట్ గాయస్. ఏమో ఇది యూట్యూబ్లో చిన్నపిల్లలు కూడా చూడుతుండొచ్చు. నెవర్ ఎవర్ అలౌ దెమ్ టు టచ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, దిస్ మే హర్ట్ దెమ్. ఓటీజీలో ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు మన కేక్కి కొంచెం స్పేస్ ఇచ్చేద్దాం, హాఫ్ అన్ అవర్. ఆల్సో మీరు కనుక ఓటీజీ వాడడం కొత్త అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పైనదేమో టెంపరేచర్ నాబ్, కిందదేమో టైం నాబ్. ఎంత కావాలో మీకు అక్కడ నోట్ చేసి ఉంటుంది, ఫ్రమ్ 0 to 180°C. కింద టైం ఏమో 0 to 30 minutes ఉంటుంది. వన్స్ ప్లేస్ చేసాక ఇలాగా మీకు రెడ్లో లైట్ వెలుగుతుంది. నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం ఇద్దరం కూడా, ఏమన్నా కనిపిస్తుందా అని. ఏం కనిపించలేదు. సో ఇక్కడ నేనైతే ఇక్కడ స్టిక్కర్స్ కొన్నాను స్విచెస్కి, అవి చూపిస్తున్నా. కేక్ అయితే రెడీ అయిపోయింది ఆఫ్టర్ 45 minutes. తీసాను, మొత్తం సెపరేట్ చేసి ఎంత బాగా వచ్చిందంటే చాలా హెల్దీ. యూ మస్ట్ ట్రై దిస్ రెసిపీ ఆల్సో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను, బాయ్.